మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల హోరు పోలింగ్ రూపంలో ప్రజలు ఒక ఇండికేషన్ ఇచ్చారు. భారీగా ఓటింగ్ జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడూ నమోదు కానీ 80% పైగా ఓటింగ్ నమోదవడం, ఎవరికి వారే గెలుపు పైన ధీమా వ్యక్తం చేయడం, దాదాపుగా 2-3 నెలలుగా ప్రచార పర్వంలో తలమునకలైనటువంటి ఏపీ పార్టీలని ప్రజలు ఏ విధంగా ఆదరించారు. నిజానికి సైలెంట్ ఓటింగ్ అనేది ఎవరి వైపు ఉంది? ఈసారి ఎన్నికల ఫలితాలు ఎవరికి వారే మాకు అనుకూలంగా వస్తాయని చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా జూన్ 4వ తేదీ వరకు ఫలితాల కోసం వేచి చూడాల్సిందే. అయితే అనేక సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పైన బెట్టింగ్లు కూడా భారీ ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏపీ ఓటర్ నాడి ఎవరికి అనుకూలంగా ఉంది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. చాణక్య స్ట్రాటజీస్ ఫౌండర్ CEO ముఖేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముఖేష్ గారు నమస్కారం. నమస్తే. ఈ సర్వేలు, ప్రజాభిప్రాయాలు ఇవన్నీ ప్రచారానికి ముందర, అలానే ఓటింగ్ సమయంలో, ఓటింగ్కి కొంచెం ముందర వరకు ఒక రీజనబుల్ యాక్సెప్టెన్స్ ఉండేది. కానీ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఈ 20 రోజుల నిరీక్షణ అనేది చాలా టార్చర్గా ఉంది అనే అభిప్రాయం. ఏంటి అసలు ఎటువైపు ఉంది ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం? అంటే గత ఎన్నికలన్నిటితో పోలిస్తే 80% పైగా చాలా కాన్స్టిట్యున్సీలో, ఒక 50-60 కాన్స్టిట్యున్సీలో 80% పైగా ఓటింగ్ వచ్చింది సార్. సో ఎట్లా చూడాలి దీన్ని? పోలింగ్ అంటే యాక్చువల్గా మొన్న మే 13th పోలింగ్ జరిగింది కేశవ్ గారు. యాక్చువల్గా మే 13th పోలింగ్కి ముందు 2 రోజుల ముందు మే 11th ఒక ప్రీ పోల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ప్రీ పోల్లో ఒక పాయింట్ మెన్షన్ చేసాం. మీరు అది చదివి అందులో ఒక పాయింట్ మీరు చూడండి. పోలింగ్ శాతం 80% దాటితే, 85% దాటితే ఎలా ఉంటుంది, 80% దాటితే ఎలా ఉంటుంది, 70sలో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆ ప్రీ పోల్లో క్లియర్గా మెన్షన్ చేసాం. 80% పోలింగ్ దాటినప్పుడు కొంత కూటమికి కలిసి వచ్చే అంశాలు ఉంటాయని చెప్పాం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ పాట అంటే, మైగ్రేటెడ్ ఓటర్స్, ఆంధ్ర ప్రజలు ఎక్కడైతే బయట ఉన్న ఓటర్స్, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, చెన్నై అండ్ US నుంచి కొంతమంది రావడం జరిగింది. అండ్ సరౌండింగ్ బెంగళూరులో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ఒక సంక్రాంతి పండుగ వాతావరణం లాగా అన్ని హైవేలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిన వాతావరణం మనం చూసాం. ఇది ముందే మనం ఊహించాం. అంటే ఈసారి ఓటింగ్కి బయట ఉన్న ఓటర్లందరూ వస్తారు, వచ్చి ఓటింగ్లో పాల్గొంటారు అనేది ఒక ఈక్వేషన్ అనేది అనిపించి, అది 85 టచ్ చేస్తుంది అనుకున్నాం. టచ్ చేస్తే ఎలా ఉంటుందని ఒక రిపోర్ట్ ఇచ్చాం. 80 దాటింది కాబట్టి కొంచెం పవనాలు, అంటే అనుకూల పవనాలు సైలెంట్ ఓటింగ్ ప్రాతిపదికన జరిగింది. అయితే మొన్న మే 13 తర్వాత, అంటే మే 11 వరకు మాకు ఆ రోజు ఇచ్చిన దాంట్లో 108 to 119 సీట్స్ మధ్యలో ఒక ఫిగర్ కూటమికి ఉంటుందని మనం ఇవ్వడం జరిగింది. కానీ మే 13వ తారీఖు అనూహ్యంగా ఏంటంటే కొన్ని గొడవలు జరగడం, కొన్ని కాన్స్టిట్యున్సీలో మాచర్ల కావచ్చు, తెనాలి కావచ్చు, తాడిపత్రి అటు చూస్తే మనకు కొట్లాట్లు అవి తర్వాత కొనసాగింపుగా వస్తూ ఉన్నాయి. ఆ ప్రజల్లో మే 13 తర్వాత జగన్కి ఎక్కువ ఓటు పడింది, చంద్రబాబుకి ఎక్కువ ఓటు పడింది, టైట్ నడిచింది ఎలక్షన్స్. ఈ రకమైన వాదనలు అని వినిపిస్తూ వస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో మేము ఏం చేసామంటే అది ఎంతవరకు వాస్తవం అనే అంశం తీసుకొని ఒక రాయలసీమ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. రాయలసీమలో ఉన్న 4 జిల్లాలని సెలెక్ట్ చేసుకొని కొంత 14, 15, 16 తారీఖులో కొంచెం పోలింగ్ తర్వాత అంటే సైలెంట్ ఓటింగ్ జరిగిందా, జరిగితే ఎవరికి అనుకూలంగా జరిగింది అనేది తీసుకోవడం జరిగింది. అయితే రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి, సరే అంటే ఉదాహరణ చెప్తున్నాను, అక్కడ అడుగుతున్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు బీద కుటుంబానికి నేరుగా చేరడం వల్ల ప్రతి ఇంట్లో ఉన్న ఆడోళ్ళల్లో, మహిళల్లో దేవుడైపోయాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అది ఆలోచించేలోగా అదే ఇంట్లో ఉన్న గ్రాడ్యుయేట్ పిల్లల్ని చూస్తే వాళ్ళ భవిష్యత్తుకు మార్గం లేకుండా పోయింది అనే కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడింది. ఒకే ఇంట్లో 2 వాదనలు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఇంట్లో ఉన్న గ్రాడ్యుయేట్ పర్సన్స్ ఎవరైతే, అంటే హైదరాబాద్ మైగ్రేటెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ని సంక్షేమ పథకాలు వచ్చినా కానీ వాళ్ళని మోటివ్ చేయడం జరిగింది. మోటివ్ చేసి వాళ్ళకి ఓటు ఎవరికి వేయాలని ఒక మోటివేషనల్ కార్యక్రమం అనేది ప్రతి ఇంట్లో జరిగినట్టు ఒక వాతావరణం అయితే మనం కనిపెట్టడం జరిగింది. ఆ సైలెంట్ ఓటింగ్ అనేది ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్న గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉంటుంది. సైలెంట్ ఓటింగ్ పెరిగింది అంటే ఎగ్జిస్టెన్స్, అంటే ప్రజెంట్ రన్ అవుతున్న ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వ్యతిరేక ఓట్ బ్యాంకే సైలెంట్గా ఇంకో ఆపోజిట్ పార్టీకి వేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేమేం చెప్తున్నామంటే సైలెంట్ ఓటింగ్ అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం జరిగింది. ఓకే,
దానివల్లనే పోలింగ్ అనేది ఎక్కువ శాతం జరిగింది. ఆ సైలెంట్ ఓటింగ్ అనేది కూటమికి అనుకూలంగా ఉండింది అని ఒక ఈక్వేషన్ అయితే మనకు ఆ రోజు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అది చూస్తూ ఉన్నాం. కానీ ఒకటంటే కూటమికి సంబంధించి వాళ్ళ మేనిఫెస్టో మీద ఒక ఏకాభిప్రాయం లేదు, కనీసం ఫోటో వేసే పరిస్థితి లేదు. అలానే సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు గారి అంతా ఫెయిల్యూర్ ట్రాక్ రికార్డ్ అనేటువంటి మాట. మూడోది ఇప్పుడు నడుస్తున్నటువంటి పథకాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వస్తే కనుక ఆపేస్తుంది. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవడం వల్లనే మహిళలు అలానే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ గారికి ర్యాలీ అయ్యారు, ఓటింగ్ ఎక్కువ జరిగింది అనేది వైసీపీ చేస్తున్న విశ్లేషణ. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా 150 క్రాస్ చేస్తాం అనేటువంటి మాట చెప్పడానికి కూడా బహుశా ప్రాతిపదిక అదే అయ్యి ఉండొచ్చు. సో అలాంటప్పుడు మీరు చెప్పినటువంటి రీజనబుల్ ఓటింగ్ అనేది అంటే ఒక ఫ్యామిలీలోనే ఓటు డైవర్సిఫై అవ్వడం, ఇటువైపు ఒకళ్ళు అటువైపు ఒకళ్ళు వేయడం, అది ఎంత శాతం ఉండొచ్చు, ఎంతవరకు ఎఫెక్ట్? నేను ఏం చెప్తున్నానంటే సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి చేరడం అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు. అవ్వలకు తాతలకు ఫింక్షన్లు నేరుగా ఇంటికి ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు. అయితే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ ఇళ్లల్లో ఫింక్షన్లు వచ్చినా, వాళ్ళ ఇళ్లల్లో సంక్షేమ పథకాలు వచ్చినా, అదే ఇంట్లో ఉన్న పిల్లలు గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయ్యి 5 years అయినప్పటికీ జాబ్ రాకపోవడం, ఎకనమిక్ క్రియేషన్ లేకపోవడం, దానికోసం వాళ్ళు మైగ్రేట్ అవ్వడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అవ్వడం అనేది కొంచెం వాళ్ళని బాధించింది. అంటే డబ్బులు తీసుకున్న దానికన్నా వాళ్ళ పిల్లలు భవిష్యత్తు అనేది కొంచెం ఇబ్బందికరంగా మారిందనే ఉద్దేశంతో ఏంటంటే లోపల సెంటిమెంట్ ఎక్కువ ఉంది. అంటే దాన్ని ఎక్కడ బయట పెడితే మళ్ళీ వచ్చే సంక్షేమ పథకాలు ఆగిపోతాయో నాకు ఉద్దేశంలో వాళ్ళు ఏంటంటే పూర్తిగా బయటపడలేదు. పోలింగ్ రోజు దాకా కూడా బయటపడకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి అభివృద్ధిని చూద్దాం అన్న ఉద్దేశంతో ఏంటంటే సైలెంట్ ఓటింగ్ జరిగింది 100% అనేది మనం చెప్పగలం. అట్ ద సేమ్ టైం మీరు ట్రాక్ రికార్డ్ అన్నప్పుడు సంక్షేమ పథకాలు 2004 నుంచి 1999 నుంచి కూడా సంక్షేమ పథకాలు ప్రతి గవర్నమెంట్ ఇస్తూ వస్తుంది. 99లో ఇచ్చారు, 2004లో రాజశేఖర రెడ్డి ఇచ్చారు, 2009లో ఇచ్చారు, 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చారు. కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిన విధానాలు కూడా ఉన్నాయి. ఏంటంటే నిరుద్యోగ భృతి కావచ్చు, పసుపు కుంకుమ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని హామీలు ఇచ్చి ఫెయిల్ అయిన సంఘటన. కానీ వాటితో కంపేర్ చేస్తే ఏమవుతుందంటే క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ యువతకు మొదటి ప్రశ్న అంటే 5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి రాజధాని వాట్ ఈజ్ యువర్ క్యాపిటల్ అంటే ఆన్సర్ లేకపోవడం అనేది ఒకటి. అండ్ ఎకనమిక్ క్రియేషన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ఉంది, ఖర్చు పెట్టేస్తాం, రేపు రాష్ట్ర బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, క్రియేట్ చేయడం అంటే కంపెనీస్ని తీసుకురావడం కానీ ఇంకా వేరే సెక్టార్స్లో డెవలప్మెంట్ కానీ ఎకనమిక్ క్రియేషన్లో ఫెయిల్ కావడం. తర్వాత ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలని పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం. ఓన్లీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ కోసం ఎంటైర్ భారతదేశం ఎదురు వస్తుంది. ఎందుకంటే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద రన్ చేసిన 5 సంవత్సరాలు వెల్ఫేర్ స్కీమ్స్ మీద రన్ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. మిగిలిన స్టేట్స్లలో ఇప్పుడు తెలంగాణలో కానీ మనం డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే వెల్ఫేర్ స్కీమ్స్కి ఓటేస్తున్నారా జనాలు, డెవలప్మెంట్ చూసి ఓటేస్తారా అనే దాని మీద భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల ప్రజలు కూడా ఒక నమూనాగా మారే అవకాశం ఉంది. తర్వాత ఇంకొకటి అసలు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ జరిగేటువంటి మొత్తం టోటల్ పర్సంటేజ్లో ఈ మైగ్రేటెడ్ ఓటర్స్ పర్సంటేజ్ ఎంత? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారంటే చాలామంది బార్లు తీరు మరి వెళ్ళి ఓట్లు వేసారు కాబట్టి అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటే అంటున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో యావరేజ్గా 20,000 మంది ఉన్నారండి మైగ్రేటెడ్. యావరేజ్గా దాదాపు అంటే అన్ని 175 సరాసరిన 20,000 మంది యావరేజ్న. అందులో చాలా వరకు ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఓటేయడానికి వెళ్ళారు కదా, మీకు ట్రాఫిక్ 2.5 గంటలు ట్రాఫిక్ జామ్ అయి ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే అందరూ కూడా స్వచ్ఛందంగా ఈసారి ఓటేయాలని వెళ్ళారు. మరి వాళ్ళు సైలెంట్గా కూటమి సైడ్ వేసారా ఇటు వేసారా అనేది మనం రేపు ఎగ్జిట్ పోల్లో క్లియర్గా ఎన్ని సీట్లతో చెప్తాం. అంటే 100% సైలెంట్ ఓటింగ్ జరిగింది, సైలెంట్ ఓటింగ్ కూటమి సైడ్ ఉంది అని ఇప్పుడు చెప్తాం. అది ఎన్ని సీట్లను ప్రభావితం చేసింది అనేది మనం రేపు పొద్దున June 1 ఎగ్జిట్ పోల్లో క్లియర్గా ఇస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.